ఇండియా టుడే సి ఓటర్ మూడ్ ఆఫ్ ద నేషన్ సర్వేలో టీడీపీకి 17 లోక్సభ స్థానాలు, వైసీపీకి 8 లోక్సభ స్థానాలు వస్తాయని పేర్కొనడం తెలిసిందే. దీనిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బోండా ఉమ స్పందించారు. జాతీయ మీడియాలో వచ్చిన సర్వేతో వైసీపీ దుకాణం బంద్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు అమిత్ షా భేటీతో వైసీపీ వర్గాల్లో వణుకు పుడుతోందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో 60% ఓటు బ్యాంకుతో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేయబోతోందని బోండా ఉమ స్పష్టం చేశారు. జగన్ దెబ్బకు అసెంబ్లీ నుంచి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు పారిపోతున్నారని వ్యంగ్యం ప్రదర్శించారు. 60% పైన ఓట్లతో క్లీన్ స్వీప్ జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి చేయబోతా ఉంది. ఇవాళ దానికే తాడేపల్లిలో పునాదులు కదులుతూ ఉన్నాయి. చివరి సమావేశాలు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి, 4 రోజుల సమావేశాలు అసెంబ్లీలో. కనీసం పట్టుమని 20 మంది ఎమ్మెల్యేలు లేరు. కనీసం 26 మంది మంత్రులు ఉంటే 26 మంది మంత్రులు 3-4 తప్పితే అసెంబ్లీలో ఆ బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి పెట్టగదల మంత్రి లేదంటే ఇంకొక 2 వీళ్ళు తప్పితే మంత్రులు కూడా లేరంటే 26 మంది మంత్రులు వాళ్ళు వచ్చిన వైసీపీకి మరి కనబడేవాళ్ళు సంఖ్య. వాళ్ళు కూడా రాలేదు అసెంబ్లీ కంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి మొహం చూస్తానికి వైసీపీ ఎమ్మెల్యేలకు కానీ, మంత్రులకు కానీ, రాష్ట్రంలో ప్రజలకు కానీ ఇంకా నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి అని నీ సొంత పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు. మేం కాదు, జాతీయ స్థాయిలో సర్వేలు చెప్తున్నాయి, ప్రజలు చెప్తున్నారు, మూడ్ ఆఫ్ ద స్టేట్ పబ్లిక్ చెప్తా ఉంది. దాన్నే సర్వేల్లో ఇండియా టుడే సి ఓటరు, గతంలో వీళ్ళు ఇదే ఇండియా టుడే సి ఓటరు అలాగే వాళ్ళ టీంలు 2019లో వైసీపీ అధికారంలోకి వస్తామని చెప్పారు వీళ్ళు. ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఇదే జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో సర్వే చేసినప్పుడు వైసీపీ అధికారంలోకి రాబోతా ఉంది. ఇదిగోండి వైసీపీ క్లీన్ స్వీప్ అని 2019లో వాళ్ళు ఇచ్చినటువంటి జాతీయ స్థాయి సంస్థలు ఇచ్చినటువంటి సర్వే. ఇవాళ సాక్షి పత్రిక, ఈరోజు సాక్షి పత్రిక పేపర్ ఇది, సి ఓటర్కి నేతి బీర సర్వే అంటే వైసీపీ గెలుస్తుందంటేనేమో సూపరాళ్ళు, లేకపోతేనేమో పాపరు. ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డి, ఎందుకంటే ఈ సలహాదారులు మరి 140 కోట్లు సజ్జల రామకృష్ణారెడ్డి మేసేశాడు. ఇలాంటి మేతగాళ్ళందరూ ఇంకా వైసీపీ అధికారంలోకి పోతుందనంటే ఎక్కడ నమ్మలేకపోతా ఉన్నారు. ఇంకా 60 రోజుల్లో పీక్కోవాల్సినంత పీక్కోవడానికి ప్రిపేర్ అయిపోయారు. ఇంకా వాస్తవాల్ని జీర్ణించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అందుకనే నేను 2 సాక్షి పేపర్ని 2019 సాక్షి పేపరు, ఆ రోజు జాతీయ సంస్థలు ఇచ్చినటువంటి సర్వే అపూర్వం అని వాళ్ళకి కోట్ల రూపాయల ఫీజులు అనేకమైనటువంటి